నమస్కారం. ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. తిరుమల క్షేత్రంలో కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వరునికి ఉత్సవాలు పరిపాటి. ప్రతినిత్యం ఆ బ్రహ్మాండ నాయకుణ్ణి కొలుస్తూనే ఉంటారు. ఇక శ్రీవారికి ప్రతి ఏడాది కార్తీక మాసం శ్రవణ నక్షత్రం రోజున పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీ. అందులో భాగంగా ఇవాళ శ్రీవారి పుష్పయాగానికి అంకురార్పణ జరుగుతుంది. కలియుగ వైకుంఠమైన తిరుమల నిత్య కళ్యాణం పచ్చతోరణంగా బాసిల్లుతోంది. బ్రహ్మోత్సవాల తరువాత కార్తీక మాసంలో జరిగే పుష్పయాగం అత్యంత విశిష్టమైన ఉత్సవం. బ్రహ్మోత్సవాల సమయాల్లో ద్రవ్యలోపం, భక్తిలోపం, అకాల పూజలు, కాలాతీత పూజల లోపాల వల్ల కానీ ఏదైనా మహాపచారం జరిగి ఉంటే క్షమించి అనుగ్రహించమని కోరుతూ చేసేదే పుష్పయాగ మహోత్సవం. స్వామివారి జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రం రోజున ఈ యాగం జరపడం ఆనవాయితీ. ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవం తర్వాత వచ్చే శ్రవణ నక్షత్రం రోజున శ్రీవారి ఆలయంలో పుష్పయాగ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఉత్సవ ప్రాయశ్చిత్తంగా ఈ పుష్పయాగాన్ని ప్రతి ఏటా బ్రహ్మోత్సవం తర్వాత వచ్చే శ్రవణ నక్షత్రం రోజున ఈ పుష్పయాగ మహోత్సవం నిర్వహించబడుతుంది. దానికి ముందు రోజుగా స్వామివారి యొక్క అనుజ్ఞ తీసుకొని ఈ పుష్పయాగానికి కంగణం బట్టని నిర్ధారణ గావించుకొని ఋత్విక్కులు నిర్ధారణ గావించుకొని ఈరోజు ఉదయం కార్యక్రమాలు పూర్తయింది. సాయంకాలం సర్వసైన్యాధ్యక్షులైనటువంటి విశ్వక్సేనుల వారు 4 తిరువీధుల ఉత్సవం జరుపుకుంటూ వసంత మండపానికి చేరుకుంటారు. అక్కడ పుణ్యాహవచనము, మేదిని పూజ, ఆస్థానం పూర్తయిన తర్వాత శ్రీవారి ఆలయంలోని సంపంగి ప్రాకారంలో కల కళ్యాణ మండపంలో అంకురార్పణ వేదారంభంతో ఈ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. పుష్పయాగ మహోత్సవం రోజున ఉదయం స్వామివారి అనుజ్ఞ తీసుకొని సంపంగి ప్రాకారంలో గల కళ్యాణ మండపంలో వైభవంగా స్నపన తిరుమంజనం నిర్వహించబడుతుంది. మధ్యాహ్నం విశేషమైన యాగశాల వైదిక కార్యక్రమాలు పూర్తయిన తర్వాత విశేషంగా స్వామివారికి పలు రకాల పుష్పాలతోటి వేద మంత్రోచ్చారణ మధ్య వైభవంగా పుష్పయాగ మహోత్సవాన్ని నిర్వహించబడుతుంది. ఈ పుష్పయాగ మహోత్సవం అనంతరం భక్తుల దర్శనం పూర్తి చేసుకున్న తర్వాత ఈ పుష్పాదిబ్బ దేవతల కలశము స్వామివారి ఉత్సవాలతో కలిపి మేళతాళాలతో ఊరేగింపుగా సన్నిధిలో చేరుకుని కుంభంలోని శక్తిని స్వామివారికి ఆవాహన గావించి ప్రత్యేక నైవేద్యం సమర్పించిన తర్వాత అర్చక బహుమానంతో ఈ పుష్పయాగ మహోత్సవం పూర్తవుతుంది. వేదఘోష మంగళ వాయిద్యాల నడుమ అర్చక స్వాములు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామిని కళ్యాణ మండపానికి తీసుకొచ్చి కంకణాలు ధరింపజేసి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. అనంతరం వేడుకగా పుష్పయాగం నిర్వహిస్తారు అర్చకులు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి టన్నుల కొద్దీ తీసుకొచ్చిన బంతి, చామంతి, మల్లె, మందారం, గులాబీ, విరజాజి, మర్మం, జాజి, సంపంగి, గులాబీ పూలు, బిల్వం, కనకాంబరం, కమలం, పాదాల నుంచి హృదయం వరకు పరిమళ భరిత పుష్పాలతో నిండిన శ్రీవారి దివ్య మంగళ స్వరూపాన్ని తిలకించిన భక్తులు పరవశులవుతారు. దాదాపు 20 మార్లు పుష్పాలతో అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామికి పుష్పార్చన నిర్వహిస్తారు. పుష్పార్చన తర్వాత ఉత్సవవరులకు కర్పూర హారతి సమర్పించడంతో పుష్పయాగ మహోత్సవం శోభాయమానంగా పరిసంపూర్ణమవుతుంది. శ్రీవారి భక్తులకు ఈ ఏడాది 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం లభించనుంది. తిరుమలలోని అన్నమయ్య భవనంలో సమావేశమైన పాలక మండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షత జరిగిన ఈ సమావేశంలో మొత్తం 85 అంశాలపై చర్చించి తీర్మానాలు చేశారు. అదేవిధంగా ధర్మ పరిచారంలో భాగంగా గ్రామాల్లో భజన మందిరాలను నిర్మిస్తామన్నారు. ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి ఆలయం వద్ద 1.35 ఎకరాల్లో పవిత్ర వనం ఏర్పాటు చేయాలని తీర్మానించారు. ఒంటిమిట్టలో రాముల వారి ఆలయం సన్నిధిలో 100 గదులు నిర్మించాలని చెప్పేసి నిర్ణయం తీసుకొచ్చింది. ఈ 100 గదులకు సుమారు 37 కోట్ల రూపాయలు వెచ్చించి అక్కడ వాటిని కూడా నిర్మించాలనేటువంటి ఆలోచన, దాన్ని కూడా ఈరోజు బోర్డు ఆమోదం తెలిపింది. అదేవిధంగా టీటీడీ గోశాలలో నిర్వహణ సరిగా లేదనేది బోర్డు దృష్టికి వచ్చింది. దాన్ని ఒక కమిటీ వేసి దాన్ని ఏం చేయాలి, టీటీడీ నిర్వహించాలా లేకపోతే ఏదన్నా పెద్ద పెద్ద వాలంటరీ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి వాటికి ఏమన్నా బాధ్యత అప్పజెప్పతాం అనేది ఒక డిస్కషన్ వచ్చినప్పుడు దాని మీద
ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేసి వాళ్ళు ఏదైతే నిర్ణయిస్తారో దాన్ని నెక్స్ట్ బోర్డు మీటింగ్లో పెట్టి ఆమోదించడం జరుగుతుంది. తెలంగాణలో కరీంనగర్లో ఒక ఆలయం నిర్మించాలనేటువంటిది సుమారు 2 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉంది. దాన్ని ఈరోజు బోర్డులో పెట్టి ఆమోదం చేయటం జరిగింది. దానికి గుడి కట్టడానికి 20 కోట్లు ఖర్చు అవుతుంది. మిగిలినటువంటి ఏదైతే ఆక్సిలరీస్ ఉన్నాయో వాటికి ఇంకొక 10 కోట్లు ఖర్చు అవుతుంది. మొత్తం 30 కోట్లు పెట్టి కట్టాలనేటువంటి నిర్ణయం తీసుకోవాలన్నాం. దానికి 10 కోట్లు డొనేషన్ కూడా కలెక్ట్ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. భీమవరంలోని శ్రీ ఉమా సోమేశ్వర జనార్దన స్వామి వారి క్షేత్రంలో కార్తీక మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 8వ రోజు ఉదయం స్వామివారికి విశేష పూజలు చేశారు. అనంతరం సుగంధ ద్రవ్యాలు పంచామృతాలతో స్వామివారిని అభిషేకించారు. వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర ఆలయ అనుబంధ శ్రీ భీమేశ్వర మందిరంలో సామూహిక కార్తీక దీపోత్సవం వైభవంగా జరిగింది. భక్తులు, అర్చకులు, అధికారులు దీపాలు వెలిగించి ఈ వేడుకను ప్రారంభించారు. మహిళా భక్తులు లింగాకారం, స్వస్తిక్, త్రిశూలం తదితర ఆకారాలను పూలతో అలంకరించి దీపాలు వెలిగించారు. అనంత మహేష శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ ఓంకార ప్రియ ఉరగ విభూషణ హేంకారాది మహేష శివ ఔరసలాలిత అంతకనాశన గౌరి సమేత గిరీశ శివ అంబరవాస చిదంబర నాయక తుంబురు నారద సేవ్య శివ ఆహార ప్రియ ఆది గిరీశ్వర భోగాది ప్రియ పూర్ణ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ అనంతపురం జిల్లా గుంతకల్ కసాపురంలోని శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి క్షేత్రంలో రాజగోపురాల శిఖర ప్రతిష్ఠ మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. స్వామివారి మూలమూర్తిని వేకువజామున సుగంధ ద్రవ్యాలు పంచామృతాలతో అభిషేకించారు. అనంతరం బంగారు, వెండి ఆభరణాలతో పాటు ప్రత్యేక పుష్పాలతో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అంతకుముందు విశ్వక్సేన ఆరాధన, వాసుదేవ పుణ్యాహవాచనం, నరసింహ హోమం, 18 శిఖరాల కలశములకు పంచాంగ వ్యాసాపనం నిర్వహించారు. అనంత మహేష శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ ఓంకార ప్రియ ఉరగ విభూషణ హేంకారాది మహేష శివ ఔరసలాలిత అంతకనా కామారెడ్డిలోని శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో విశేష పూజలు జరిగాయి. గోపాష్టమి సందర్భంగా పురాతన ఇష్టకార్య సిద్ధి ఆంజనేయ స్వామి క్షేత్రంలో గోమాతలకు పూజాధికాలు నిర్వహించారు. వేద పండితులు బ్రహ్మశ్రీ గంగవరం ఆంజనేయ శర్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అనేక మంది భక్తులు పాల్గొన్నారు. అనంత మహేష శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ ఓంకార ప్రియ ఉరగ విభూషణ హేంకారాది మహేష శివ ఔరసలాలిత అంతకనాశన గౌరి సమేత గిరీశ శివ అంబరవాస చిదంబర నాయక తుంబురు నారద సేవ్య శివ ఆహార ప్రియ ఆది గిరీశ్వర భోగాది ప్రియ పూర్ణ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ
సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి నిత్య కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామి ఉభయ దేవురులతో మండపంలో అధిష్ఠింపజేశారు. భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియలను కమనీయంగా జరిపించారు. అనంత మహేష శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ ఓంకార ప్రియ ఉరగ విభూషణ హేంకారాది మహేష శివ ఔరసలాలిత అంతకనాశన గౌరి సమేత గిరీశ శివ అంబరవాస చిదంబర నాయక తుంగురు నారద సేవ్య శివ ఆహార ప్రియ ఆది గిరీశ్వర భోగాది ప్రియ పూర్ణ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ కమలాక్షార్చిత కైలాస ప్రియ కరుణా సాగర కాంతి శివ ఖడ్గశూల మృగఢక్కాద్యాయుధ విక్రమ రూప విశ్వేశ శివ గంగాగిరి సుత వల్లభ గుణహిత శంకర సర్వజనేశ శివ ఘాతక భంజన పాతక నాశన గౌరి సమేత. శ్రీకాళహస్తిలో శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి నిత్య కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. తొలుత ఉత్సవమూర్తులను పలు రకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి ప్రత్యేక వేదికపై కొలువు తీర్చారు. కలశ ప్రతిష్టాపన అనంతరం గణపతి పూజ, నవగ్రహ పూజ, కంకణధారణ పూజ నిర్వహించారు. అనంతరం స్వామివార్లకు కర్పూర హారతులు సమర్పించారు. వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్ల పరిణయోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. అనంత మహేష శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ ఓంకార ప్రియ ఉరగ విభూషణ హేంకారాది మహేష శివ ఔరసలాలిత అంతకనాశన గౌరి సమేత గిరీశ శివ అంబరవాస చిదంబర నాయక తుంగురు నారద సేవ్య శివ ఆహార ప్రియ ఆది గిరీశ్వర భోగాది ప్రియ పూర్ణ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ కమలాక్షార్చిత కైలాస ప్రియ కరుణా సాగర కాంతి శివ ఖడ్గశూల మృగఢక్కాద్యాయుధ విక్రమ రూప విశ్వేశ శివ గంగాగిరి సుత వల్లభ గుణహిత శంకర సర్వజనేశ శివ ఘాతక భంజన పాతక నాశన గౌరి సమేత గిరీశ శివ అంగాశ్రిత శృతి మౌళి విభూషణ వేద స్వరూప విశ్వేశ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ చండ వినాశన సకల జన ప్రియ మండలాధీశ సాంబ శివ ఛత్ర కిరీట సుకుండల. సిద్దిపేట జిల్లా మర్పడగలోని శ్రీ విజయదుర్గ సమేత మల్లికార్జున స్వామి వారి క్షేత్రంలో స్వర్ణ కిరీట ధారణ మహోత్సవాలు వైభవంగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు విశేష పూజాధికాలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో హోమం నిర్వహించారు. క్షేత్రానికి విచ్చేసిన కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి అమ్మవారికి స్వర్ణ కిరీటాన్ని ధరింపజేశారు.
తమిళనాడు మరుడమలైలోని శ్రీ సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రంలో స్కందషష్ఠి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వార్లను విశేష పూజల అనంతరం ప్రత్యేక వేదికపై కొలువుదీర్చారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ నిర్వహించిన స్వామివార్ల మాంగళ్య ధారణ ఘట్టం భక్తులను పరవశులను చేసింది. అనంత మహేష శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ ఓంకార ప్రియ ఉరగ విభూషణ హేంకారాది మహేష శివ ఔరసలాలిత అంతకనాశన గౌరి సమేత గిరీశ శివ అంబరవాస చిదంబర నాయక తుంగురు నారద సేవ్య శివ ఆహార ప్రియ ఆది గిరీశ్వర భోగాది ప్రియ పూర్ణ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ కమలాక్షార్చిత కైలాస ప్రియ కరుణా సాగర కాంతి శివ ఖడ్గశూల మృగఢక్కాద్యాయుధ విక్రమ రూప విశ్వేశ శివ గంగాగిరి సుత వల్లభ గుణహిత శంకర సర్వజనేశ శివ ఘాతక భంజన పాతక నాశన గౌరి సమేత గిరీశ శివ అంగాశ్రిత శృతి మౌళి విభూషణ వేద స్వరూప విశ్వేశ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ తమిళనాడు తిరుత్తణిలోని శ్రీ సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రంలో స్కందషష్ఠి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వార్లకు విశేష పూజలు చేశారు. అనంతరం స్వామివార్ల ఉత్సవమూర్తులను ప్రత్యేక వేదికపై కొలువుదీర్చారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ నిర్వహించిన స్వామివార్ల పరిణయోత్సవాన్ని తిలకించిన భక్తులు పరవశులయ్యారు. అనంత మహేష శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ ఓంకార ప్రియ ఉరగ విభూషణ హేంకారాది మహేష శివ ఔరసలాలిత అంతకనాశన గౌరి సమేత గిరీశ శివ అంబరవాస చిదంబర నాయక తుంగురు నారద సేవ్య శివ ఆహార ప్రియ ఆది గిరీశ్వర భోగాది ప్రియ పూర్ణ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ కమలాక్షార్చిత కైలాస ప్రియ కరుణా సాగర కాంతి శివ ఖడ్గశూల మృగఢక్కాద్యాయుధ విక్రమ రూప విశ్వేశ శివ గంగాగిరి సుత వల్లభ గుణహిత శంకర సర్వజనేశ శివ ఘాతక భంజన పాతక నాశన గౌరి సమేత గిరీశ శివ అంగాశ్రిత శృతి మౌళి విభూషణ వేద స్వరూప విశ్వేశ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ చండ వినాశన సకల జన ప్రియ మండలాధీశ సాంబ శివ ఛత్ర కిరీట సుకుండల ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహినిలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.